వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తాజాగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ గారి యొక్క ఫిలింఫేర్ అవార్డ్స్ ఇచ్చారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కళాకారులు ఖచ్చితంగా ప్రోత్సహించుకోవాలి. కళాకారులకి మనం వాళ్ళకి ఇవ్వాలి, పారితోషికాలు ఇవ్వాలి, అవార్డ్స్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం వాళ్ళకి ఖచ్చితంగా ఉగాది పురస్కారాలు ఇవ్వాలి. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆనవాయితీ. నాకు తెలిసి దాదాపు 20-30 ఏళ్ల నుంచి నంది అవార్డ్స్ పేరుతో గత ప్రభుత్వాలన్నీ ఇచ్చాయి. కాకపోతే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వలేదు. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫస్ట్ 1-2 సంవత్సరాల్లో మాత్రమే ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. తర్వాత ఎక్కడ కూడా నంది అవార్డుల చరిత్ర లేదు. కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు నంది అవార్డ్స్ కాకుండా గద్దర్ అవార్డ్స్ పేరుతో ఆయన ఇది రెండోసారి అనుకుంటా గద్దర్ అవార్డ్స్ని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వటం ఉగాదికి సంబంధించి. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆ యొక్క ఉగాది ఈవెంట్లో అంటే ఈ యొక్క గద్దర్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఇస్తున్నటువంటి సందర్భంగా భారీ స్థాయిలో ఒక పెద్ద ఈవెంట్ని చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. ఒక్కొక్కరికి 10-10 లక్షలు డబ్బులు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ రెండు అంశాలుగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కరికి 10-10 లక్షల రూపాయలు నగదు పారితోషికం ఇవ్వటం మీద కూడా కొంత అబ్జెక్షన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. ఒకవైపు అప్పుల ఊబిలో రోజు రోజుకి ప్రభుత్వం దిగజారిపోతుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 3,47,294 కోట్లు ఇప్పటివరకు మా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి అప్పులు చేసామని ఆయనే స్వయంగా చెప్తున్నారు. మరి ఇన్ని అప్పులు చేసి ఇవాళ 10-10 లక్షలు ఒక్కొక్కరికి అవార్డ్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వటం ఏంటి పారితోషికం కింద అనేది ఒకటైతే, అంటే వాళ్ళకి ప్రోత్సాహం కింద ఇవ్వటం అనేది ఒకటైతే, ఇక అక్కడికి వచ్చినటువంటి పెద్దలు, ఒకటి చిరంజీవి గారు, మరోవైపు ఆర్ నారాయణ మూర్తి గారు, వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా దుమారం రేపుతుంది. రాజకీయంగా కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఒకటి, ఇవాళ రాజకీయ ప్రముఖులు, పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు అందరూ వచ్చారు అవార్డ్స్కి. కానీ ఇవాళ చిరంజీవి గారి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒకసారి మనం చూద్దాం, తర్వాత మనం దాన్ని విశ్లేషిద్దాం. ఇక్కడ సందర్భం అసందర్భం తెలియదు, కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే గనక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక నుంచి వారిని విన్నవించుకుంటున్నాను. సో ఇట్లా ఇప్పుడు చిరంజీవి గారు అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. సరే, మీరు కూడా అక్కడ మాకు అవార్డులు ఇవ్వండి, మీరు ఎందుకు మమ్మల్ని అంటే కళాకారులకు ఖచ్చితంగా వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఇవ్వాలి, ప్రోత్సాహం చేసేలాగా అవార్డులు ఇవ్వాలి అని కోరారు. సరే, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఈయన గారి సోదరుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. పైగా ఆయన జనసేన పార్టీ కిందే, అంటే ఆ యొక్క పోర్ట్ఫోలియోస్లో ఫిలిమాటోగ్రఫీ పోర్ట్ఫోలియో ఉంది కూడా కందులు దుర్గేష్ గారి దగ్గర. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ జనసేన నాయకుడు ఆయన కూడా. మరి అటువంటి సందర్భాలు ఇప్పుడు చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలు అది చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించా? అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా టాలీవుడ్లో ఉన్నటువంటి సినిమా కళాకారులు, నటీనటులు వాళ్ళకి సంబంధించి కూడా ఆయన అంటే నెగ్లెక్ట్ చేస్తున్నాడా? అంటే సినిమా ఇండస్ట్రీని పవన్ కళ్యాణ్ గారు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారా? మరి ఆయన కూడా పట్టించుకునే పరిస్థితులు లేరా? లేకుంటే ఆయనకి ప్రోత్సాహకరంగా ఇక్కడ టాలీవుడ్ పెద్దల్ని ఇవ్వాలని ఆయన తెలియదా? లేదు, ఇవాళ ఈయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల ద్వారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పెట్టారు చిరంజీవి గారు అని కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత చెప్తే అంత, అటు బీజేపీకైనా ఇటు చంద్రబాబు నాయుడు గారికైనా. ఆయన ఇప్పటికే రూరల్ డెవలప్మెంట్ విషయంలో ఆయన అద్భుతాలు చేశారని కూడా సోషల్ మీడియాలో ఆయనే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మరి ఆయన శాఖలు, ఆయన పార్టీ నాయకులు నిర్వహిస్తున్నటువంటి శాఖలు ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా ఇవాళ దాన్ని మరుగున పెడుతున్నారు? ఇవాళ ఫిల్మాటోగ్రఫీ మంత్రి ఎవరైతే కందులు దుర్గేష్ గారు ఉన్నారో ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పార్టీ నాయకులే కదా. వాళ్ళ అవార్డ్స్ ఇస్తామంటే అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వద్దంటదా? లేదు, పోనీ చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా కొంత సినిమా పట్ల దేశం ఉందా? సినిమాకు సంబంధించినటువంటి కళాకారుల పట్ల ఏం లేదే. ఈయన చెప్తున్నాడు సినిమాలో వాళ్ళతో చాలా బాగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. బాగా ఉన్నప్పుడు మరి ఇక్కడ ఈ సందర్భంగా చిరంజీవి గారు లేవనెత్తినటువంటి ఈ అంశం
అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దీన్ని ఇన్స్పిరేషన్ అంటే కొంత ఇనిషియేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సొంత సోదరుడే కదా! మరి టాలీవుడ్ ఇస్తే ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? అనేది కూడా ఒక చర్చ ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేట్ తీసుకొని ఇస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఏం వద్దనరు. ఎందుకంటే ఎవరైతే శిష్యుడిగా చెప్పబడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, ఈయన ఒక ఈవెంట్స్ చేసిండు ఇప్పటిదాకా. ఈయన ఇప్పుడు సీఎంగా తెలంగాణకు వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గ్లోబల్ ఎక్స్‌పోజర్ కోరుకుంటున్నాడు. అందుకనే మీరు చూడండి ఇంటర్నేషనల్ స్థాయి సమ్మిట్లు, గ్లోబల్ సమ్మిట్ ఒకటి, అంతర్జాతీయ మహిళలకు సంబంధించినటువంటి అందాల పోటీలు, అట్లాగే మెస్సీని తీసుకురావడం, అంతర్జాతీయంగా ఒక ఈవెంట్ చేయటం. ఇప్పుడు టాలీవుడ్‌కి సంబంధించి కూడా ఇవాళ ఇచ్చి గొప్పగా అందరితో పొగిడించుకోవాలి. అంటే ఈయనకు కొంత మోస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే జోకుడు సంస్కృతి అంటారు చూసారా? అది అది మనం డైరెక్ట్‌గా చెప్పలేక చెప్తున్నా. అటువంటి సంస్కృతికి అలవాటు పడిపోయాడు ఈయన. అందుకని ఎవరేమనుకున్నా గద్దర్ పేరిట అవార్డ్స్ ఇచ్చేసాడు. గద్దర్ పేరు నంది అవార్డులకు పెట్టడం కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. కానీ ఎవరేమనుకున్నా అవునన్నా కాదన్నా ఇవాళ నేను చేసి తీరుతా, ఇచ్చి తీరుతా అని చెప్పి ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు లాస్ట్‌కి ఏమైపోయింది, చిరంజీవి గారే అటువంటి పెద్ద నటీనటులు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి, అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయనను చూసి నేర్చుకోవాలని చెప్పే కాడికి వచ్చింది. అంటే ఈయన శిష్యుడిగా చెప్పబడుతున్నాడు. గురువు కూడా ఇప్పుడు శిష్యుడి దగ్గర నేర్చుకోవాలి పాఠాలు. అట్లా అయిపోయింది పరిస్థితి లాస్ట్‌కి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇట్లుంటే, ఇక ఆర్ నారాయణమూర్తి గారు కూడా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు యెస్. మీ దండం పెడుతున్నాం. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దెల పేరిట ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉనికిని, తెలుగు చలచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీ దండం పెడతాం సార్. ఇది ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన వ్యాఖ్యలు. అంటే చంద్రబాబు నాయుడు గారు దయచేసి రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోద్ది. ఎక్కడ దూసుకెళ్ళిపోతున్నాడు? దేంట్లో దూసుకెళ్ళిపోతున్నాడు? ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చారు కదా! రైతు బంధు వేయొచ్చుగా, పెన్షనర్లకు ఇవ్వచ్చుగా, సెటిల్ చేయొచ్చుగా. పెన్షనర్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, రైతు బంధు వేయడానికి డబ్బులు లేవు. ఆఖరికి రైతులు పండించినటువంటి బియ్యం కొనడానికి కూడా ఇవాళ దాన్ని ప్రొక్యూర్మెంట్ చేయడానికి కూడా డబ్బులు అప్పు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. దాని దగ్గర కూడా పైసా లేదు ప్రభుత్వం దగ్గర. ఇలా కోస్తే పైసలు లేవంటారు, కానీ ఫిలిం అవార్డ్స్ పేరుతో వాళ్ళకి ఇస్తారు. ఇంత భారీ స్థాయిలో ఇంత సెట్, ఇంత ఈవెంట్ చేయాలంటే ఎన్ని కోట్ల ఖర్చు అవుతుంది? సహజంగా ఆడియో ఫంక్షన్ చేయడానికి ఎన్ని కోట్లు అవుతుందో, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎన్ని కోట్లు అవుతుందో మనకు తెలుసు. ఇవాళ ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వమే ఇవాళ ఇంత భారీ సెట్లేసి, ఇంత హంగు ఆర్భాటాలతో ఇంత భారీ స్థాయిలో అవార్డ్స్ ఫంక్షన్ ఇస్తే ఎన్ని కోట్ల ఖర్చు అయి ఉంటుంది? ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో పేద రాష్ట్రాలే. ఒకటి ఆంధ్రప్రదేశ్ అయినా, ఇటు తెలంగాణ అయినా. ఇక్కడ ఠికానా లేదు, అక్కడ ఠికానా లేదు. ఇవాళ మూసీ ప్రాజెక్టు అన్ని వేల కోట్లు అప్పు తీసుకొచ్చుకొని చేస్తుంటేనే ప్రజలు వద్దంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా డైరెక్ట్‌గా చెప్తున్నారు. తినటానికి మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా ఉంది అనే కాడికి ఇవాళ మాట్లాడుతున్నారు. అది వాస్తవం. ఇవాళ ఈయన గారు ఎంత ఇట్లా నిలబడుకున్నారంటే ఈయన ఈయన బాహుబలి లాగా ఫీల్ అయిపోతున్నాడు. అంటే ఒక అవార్డు ఇస్తేనో, పారితోషికం ఇస్తేనో, అంటే టాలీవుడ్ ఒక ఈ రేవంత్ రెడ్డి గారు అవార్డు ఇస్తే గొప్పేమైపోదు. లేదు అంటే అది నాకేం అర్థం కావట్లా. ఎందుకు ఈయనేమో పొగిడించుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారినేమో ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈయనను చూసి నేర్చుకొని ఈయన దూసుకెళ్ళిపోద్ది. దేంట్లో దూసుకెళ్ళిపోతున్నాడు? అంటే బిల్డింగులు పడగొట్టేట్లు దూసుకుపోతున్నాడు. ఇవాళ ఇదే టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ అవార్డుల కోసం ఇంత గొప్పలు ఈయన పొగుడుతున్నారు. లేదంటే గనక ఇంతగా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ కూడా ఇమ్మని కోరుతున్నారు కదా! ఏనాడైనా ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించి ఈయన కూడా ఆర్ నారాయణమూర్తి గారు కూడా కొంత వామపక్ష భావజాలమే కదా, కమ్యూనిజం భావజాలమే కదా. ఈయన తీసినటువంటి సినిమాలన్నీ అటువంటి సంబంధించినటువంటి సినిమాలే కదా. ఏనాడైనా ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించి అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరిగినాయి తెలంగాణలో? ఇలా రోడ్డు మీద ఉన్నటువంటి అమ్ముకునే నార్మల్ ఫుట్పాత్ బిజినెస్లు చేసుకునేవాడు కూడా బతుకు బస్ స్టాండ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు బిజినెస్ లేక మొత్తం వాళ్ళని కొల్లగొడుతున్నాడు కదా. వాళ్ళు పెట్టుకొని అమ్ముకుంటున్నటువంటి దుకాణాలు పీకి పడదొప్పుతున్నాడు కదా. మరి వాళ్ళ గురించి ఏ రోజైనా మాట్లాడిండా ఆర్ నారాయణమూర్తి గారు? అంటే రైతుల గోస పట్టదు. టాలీవుడ్ ప్రముఖులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చాలా వరకు ప్రజా సమస్యల మీద రెస్పాండ్ కావట్లేదు. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళకేమొస్తుంది, మాకు అవార్డు ఇస్తే మాకు గొప్ప, అంటే మాకు 10 నంది అవార్డులు వచ్చినాయి, 15 నంది అవార్డులు వచ్చినాయి, ఇట్లా షో పుట్టప్లాగా పెట్టుకోవాలి, అది వాళ్ళ గొప్ప అంతే. అంటే వాళ్ళ గొప్ప అంతే తప్పితే కనీసం ప్రజలు ఏమైపోదు. సెలబ్రిటీ స్టేటస్ వాళ్ళకి ఇచ్చినటువంటి స్టేటస్ వాళ్ళు తీసే సినిమాలకు కూడా
ప్రోత్సాహం ఇస్తుంది. ప్రభుత్వాలు ఇటువంటి అవార్డులు ఇస్తేనో, ప్రభుత్వాలు ఇటు 10 లక్షలు చెక్ ఇస్తేనే కాదు. ప్రజలు ఆదరించాల. ప్రజలు సినిమాను టికెట్లు పెట్టి చూసి ప్రజలు ఆదరించాలి. వాళ్ళకి ఇచ్చే ఇవాళ ఇక్కడ ఇటు లీడర్‌షిప్‌ని ఎన్నుకోవాలన్నా ప్రజలే, ఇటు సినిమాలు సక్సెస్ కావాలన్నా, సినిమాలు మీరు తీయాలంటే మీకు ఊతం ఇచ్చేది కూడా ప్రజలే. ఇవాళ ప్రజల్ని మర్చిపోయి, ప్రజలకు ఇవ్వాల్సినటువంటివి ఇవ్వకుండా రైతు బంధు గాని, లేదంటే గనక ఇంకా చాలా వ్యవహారాల్లో పెండింగ్ పెట్టి, నిరుద్యోగ యువతను కాదనుకోని, విద్యార్థులకు సంబంధించి వ్యవహారాలు చాలా ఉన్నాయి స్టేట్‌లో నలిగిపోతున్నటువంటి అంశాలు. ఇవాళ గ్యారంటీల పేరుతో అందలమెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు గ్యారంటీలు అమలు చేయడానికి డబ్బులు లేవు. మరి ఇవాళ బడ్జెట్‌లో చూస్తే కొన్ని కోట్లు పెట్టారు. దానికి ఇన్ని కోట్లు అలొకేషన్స్ చాలా బాగుంటున్నాయి. ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయో తెలీదు. అంటే బడ్జెట్ అంచనా కూడా చాలా గొప్పగా ఏస్తున్నారు. కానీ అవి ఎంతవరకు రాబడి కింద మారుతుందో తెలీదు. కానీ ఇవాళ మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలా? ఇవాళ ఆర్ నారాయణమూర్తి గారు మన చిరంజీవి గారు చెప్పినట్టుగా మే ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.